దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సో మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా స్పందిస్తారా లేదా అని కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే రేణు దేశాయ్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెట్టిందంటే ఖచ్చితంగా మూగ జీవాల కోసం కాకపోవచ్చు, లేకపోతే తన ఫాలోవర్స్ని ఏదైనా డబ్బులు అడగడం కానీ, విరాళాలు సేకరించడం కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా రేణు దేశాయ్ మీద పడడం కానీ, తన గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ, మా పవన్ కళ్యాణ్ అన్నని వదిలి వెళ్లకుండా ఉండుంటే బాగుండేది అని ఇలా రకరకాలుగా తనని వేధిస్తున్న క్రమంలో కొన్ని సందర్భాల్లో రేణు దేశాయ్ ఎమోషనల్ అయింది, అదేవిధంగా కోపమైంది. ఇట్లా రకరకాలుగా చాలా మంది కూడా ఇబ్బందులు ఫేస్ చేసింది రేణు దేశాయ్. సో చాలా మంది కూడా తన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ చూసినప్పుడు అందరూ కూడా ఇదే విధంగా అనుకున్నారు, ఏదో ఒక పోస్ట్ పెట్టుంటేందేమోలే, తన ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు, తన పిల్లలకు సంబంధించింది కావచ్చు అని చాలా మంది కూడా అనుకున్నారు. కానీ ఎట్టకేలకు మాత్రం తను పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా అందరూ కూడా తీవ్ర విషాదంలో తనని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ మాత్రం చనిపోవడం జరిగింది. ఫైండ్ యువర్ పీస్ మమ్మీ, ఓం శాంతి అనే విధంగా తను మాత్రం వాళ్ళ అమ్మగారి ఫోటో పెట్టి ఈ విధంగా వాళ్ళ అమ్మ గురించి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే అమ్మ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎంతటి వాల్యుబుల్ అంటే మన జీవితంలో మన ఓల్ లైఫ్లో కూడా ఏమి ఇచ్చినా కూడా అమ్మ యొక్క రుణం మాత్రం మనం తీర్చుకోలేము. ఎంతటి బంగారంతోని బంగారు ప్లేట్లో అన్నం పెట్టినప్పటికీ కూడా, తనకి జన్మాంతం సరిపోయేటటువంటి డబ్బు తెచ్చిపెట్టినప్పటికీ కూడా, మీరు కాళ్ళు కింద పెట్టకుండా అమ్మని చూసుకున్నప్పటికీ కూడా అమ్మకు ఉన్నటువంటి రుణం మాత్రం మనం ఎప్పటికీ కూడా తీర్చలేము. సో అలాంటిది అమ్మ గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. కాబట్టి అమ్మ యొక్క ప్లేస్ని ఇంకా ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. అమ్మ నన్ను సమానంగా చూసినప్పటికీ కూడా నాన్న కూడా అమ్మ యొక్క స్థానాన్ని అస్సలు రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే అమ్మ కూడా ఒక మెట్టు మాత్రం నాన్న కన్నా పైనే ఉంటుంది. సో అలాంటిది అమ్మను కోల్పోయిన రేణు దేశాయ్కి సంబంధించి చాలామంది కూడా పరామర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో అని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ రేణు దేశాయ్ ఇంట్లో మాత్రం తీవ్రమైన విషాదం నెలకొందని అందరూ కూడా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.